अस्सलाम वालेकुम। सब्सक्राइब कीजिए उर्दू टीवी को अपने मोबाइल पर देखने के लिए रेड कलर के बटन को प्रेस कीजिए और घंटी भी दबा दीजिए। अल्लाह हाफिज़। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। नाज़रीन, आप देख रहे हैं उर्दू टीवी न्यूज़ चैनल में। हूँ आपके सामने सीनियर जर्नलिस्ट रफ़ीक नूरी। आइए उर्दू टीवी न्यूज़ के खबरनामे में आपका खैर मुक़द्दम है। आइए देखते हैं आज के खबरों की तफसीलात। निर्मला जयप्रकाश रेड्डी सदर महिला कांग्रेस जिले संगारेड्डी ने आज दूसरे दिन भी अपने फर्जंद भरत साई रेड्डी और अपनी दफ्तर जय रेड्डी के हमरा सदासपेट मंडल के मुख्तलिफ मवाज़ात में कांग्रेस पार्टी झंडा लहराने के बाद अवाम के अज़्दाम से खिताब करते हुए कहा है कि TRS सिर्फ वादे करती है, वफा नहीं करती, जबकि कांग्रेस पार्टी वादे नहीं बल्कि काम करती है। उन्होंने अवाम से हल्के असम्बली संगारेड्डी के कांग्रेस उम्मीदवार मिस्टर जग्गा रेड्डी को भारी अक्सरियत के साथ कामयाब बनाने की अपील की। भाई साहब మీరు కొంచెం నాకు కొంచెం పక్క జరగనా అన్న జరగనా నువ్వు పక్క తీసుకొని తీసుకుని అంతేనే కొద్దిగా అడ్జస్ట్మెంట్ విరాజిల్లినావు అప్పుడు మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ గ్రామానికి 2 కోట్ల రూపాయలతోని బ్రిడ్జ్ మంజూరు చేయడం జరిగింది. అలాగే ఇందిరమ్మ 105 ఇండ్లు అనంతి ఈలపల్లి అనంతి ఇంకా పెద్దింటి విజేందర్. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గుర్తుకే
యువ నాయకుడు దత్తసాయి రెడ్డి నాయకత్వం, యువ నాయకుడు దత్తసాయి రెడ్డి నాయకత్వం. టీజేఆర్ 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 నీ ఫోనే వస్తుంది. పాల్గొండి చేది అన్న కొంచెం
అందరికి, ప్రజలందరికీ, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. బాగున్నారు అందరూ? ఎట్లుంది టీఆర్ఎస్ ప్రభుత్వం? చూసింది కదా 4.5 సంవత్సరాలు ఎట్లుంది? దొంగల ప్రభుత్వం తెలిసింది కదా ఏం ప్రభుత్వమో. ఇప్పటికైనా కరెక్ట్ చేస్తారా? ఈరోజు నాన్న రాలేడు, మేము ఎప్పుడు బయటికి రాలేదు. ఎందుకంటే నాన్న ఉన్నాడు, నాన్న చూసుకుంటాడు అనే ధైర్యంతోనే మేము ఉండేవాళ్ళం. మీరు కూడా అదే ధైర్యంతో ఉన్నాడు. ఈరోజు రాలేడు, మమ్మల్ని పంపించిండు. నా పేరు ఎక్కడ తగ్గొద్దు, నేను పడిన కష్టం ఎక్కడ వృధా కావద్దని మేము వచ్చినాం. ఈరోజు మీ ముందుకి వచ్చినా ఆ రెస్పాన్స్ ఉండాలి. జగ్గారెడ్డి రాకపోయినా సరే జగ్గారెడ్డి పేరు ప్రతి ఊరు ఈరోజు అందరూ జగ్గారెడ్డి ఏంటంటే ప్రతి ఒక్కరు అంటారు జగ్గారెడ్డి ఏంటంటే కేసీఆర్ తిడతాడు. అదే తెలుసు అందరికి, తెలుసు కదా. జగ్గారెడ్డి కేసీఆర్ తిట్టాడు, నిలదీస్తాడు. మీ అందరి కోసం నిలదీస్తాడు. ఆయనకు వచ్చేది లేదు, మీటే కేసులు తప్ప. వేసిన కేసులు పంపించిన జైళ్ళకి అట్లా చేస్తాడు. అడిగేటోళ్ళని అడగనియరు. అది టీఆర్ఎస్ ప్రభుత్వం. అవునా? ఎన్నిసార్లు పంపిస్తాడంట జైలుకి? ఎన్నిసార్లు పంపించిన వస్తాడు, మళ్ళా మీకోసం వస్తాడు, మళ్ళీ తిడతాడు, మళ్ళీ నాన్న రాజ్యాన్ని అభిమానం చూపిస్తున్న అందరికీ కృతజ్ఞతలు. నాన్న ఇక్కడ లేకపోవచ్చు కానీ పేరు మాత్రం మోగిపోవాలి. సంగారెడ్డి జిల్లాలో మా అందరం పనిచేద్దాం, జగ్గారెడ్డిని గెలుపుదాం, జగ్గారెడ్డితో పని చేపించుకుందాం. వదిలేట్టు పని చేపించుకోండి, ఏం లేదు. ఆయన ప్రజల మంచి, ప్రజల కోసం వేస్తాడు, పని చేస్తాడు. సదాశివపేట మండల్ అంకెనపల్లి గ్రామానికి రావాల్సి వచ్చింది ఈరోజు. అదేవిధంగా ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ అంకెనపల్లి గ్రామ పెద్దలకి, అమ్మలకి, అక్కలకి, అన్నలకి, చెల్లెళ్ళకి పేరు పేరున నమస్కరిస్తూ, అలాగే సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ నుంచి తల్లి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు కూడా నమస్కరిస్తూ, ఈ జెండా కార్యక్రమం నిన్న మొదలు పెడితే మరి జగ్గారెడ్డి గారు లేని సమయంలో కూడా ఇంత ప్రజాదరణ ఉంది అంటే నేను నిజంగా చాలా సంతోషిస్తున్నాను. మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. మీ అందరికీ తెలుసు జగ్గారెడ్డి కూడా మీలాగే ఇప్పుడు చురుకుగా ఒక 100 మంది కార్యకర్తలు, నాయకులు పార్టీలో కలవడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్లోకి ఇప్పుడు కండవలు వేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, స్వాగతిస్తూ, ఈరోజు వాళ్ళు ఎందుకు ఇన్న పార్టీలోకి, కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చిందని అడిగితే 4 ఏళ్ల పరిపాలన చేసి విసిగిపోయి విరక్తి వచ్చి, మరి జగ్గారెడ్డి అంటే ఏంటో మాకు తెలుసు, జగ్గారెడ్డి లాంటి నాయకుడు కావాలని మేము నిర్ణయానికి వచ్చినామని చెప్పిండు. చాలా సంతోషం తమ్ముళ్ళు. మీ అందరికీ కూడా భవిష్యత్తులో మంచి గుర్తింపు వస్తుంది. మీ శాయశక్తులా కృషి చేయండి. జగ్గారెడ్డికి అధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇకపోతే మరి కాంగ్రెస్ గతంలో చేసిన పథకాలు ఇంటింటి గడప గడపకి వెళ్ళినాయి. కానీ మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఏమో అద్భుతాలు జరిగిపోతాయి. తెలంగాణ, బంగారు తెలంగాణ చేస్తామన్న నాయకుల మాట ఏమైంది? ఇచ్చిన హామీ ఒకటైనా నెరవేర్చిందని మీ అంకన్పల్లి గ్రామస్తులను అడుగుతున్నాను. ముఖ్యంగా రైతుల రుణమాఫీ చేస్తామన్నారు, 1,00,000 రుణమాఫీ.
ఒక్కరికైనా రుణమాఫీ అయ్యిందా నేను అడుగుతున్నాను. మరి అది మితికే సరిపోయేది లేదు, అట్లనే అసలు ఉందని చెప్తున్నారు. కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే తెలంగాణ వాసుల భవిష్యత్ ఏమైపోతుందని ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో తీయడం జరిగింది. కాబట్టి వాళ్ళు చేయలేని అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తానని చెప్పుకుంటూ గతంలో కాంగ్రెస్ ఏమేమి పథకాలు చేసిందో కూడా అవి కూడా అభివృద్ధి పథంలో తీసుకొస్తామని చెప్పడం జరుగుతుంది. మీరందరూ గమనించాలి. మరి మనం భ్రమలో పడిపోయి మాయ మాటలకు ఇదైపోయి ఓట్లేస్తే ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అంటే ఇంట్లో ఉన్న 6-7 మంది అందరూ కూడా ఓట్లు వేసిండ్రు. నా కొడుకుకో మన్మనికో అల్లునికో ఉద్యోగం వస్తుందన్న ఆశతోని ఓట్లు వేస్తే ఈరోజు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి అంగన్పల్లి అని అడుగుతున్నాను. కానీ ఎవరికి వచ్చినాయి ఉద్యోగాలు? మన ఊర్లలో రాలేవు. కానీ ఎవరికి వచ్చినాయి తెలంగాణ వచ్చినాకంటే మీ అందరికీ తెలుసు. కేసీఆర్ కుటుంబానికి 4 ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళు ఏ విధంగా కూడా మరి డబ్బును సంపాదించుకుంటున్నారు. వాళ్ళ 10,000 ముందు పెట్టుకొని వాళ్ళ ఈ విధంగా అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇదే నా తెలంగాణ అని అడుగుతున్నాను. ఆంధ్రను ఎల్లగొట్టేసి మన తెలంగాణ, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలని చెప్పి మాయమాటలు చెప్పి ఈ రోజు అన్ని కూడా ఒక కుటుంబానికి అంకితం అయిపోయినాయి. ఇదే కాదు, నిరుద్యోగ సమస్య పోవాలంటే కాంగ్రెస్ ఏం చెప్తుందంటే 1,00,000 ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగాలు లేని విద్యార్థులకు డిగ్రీ చదివితే 3,000 రూపాయలు భృతిగా ఇస్తామంటున్నాను. ప్రతి నెల 3,000 రూపాయలు నీ బిడ్డకో నీ కొడుకుకో రావడం జరుగుతుంది. అది కూడా విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ అక్క చెల్లెళ్ళు మరి ఉన్నారు కాబట్టి మహిళా గ్రూప్ లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతున్నా. పావుల వడ్డీ కూడా మింగి కూర్చున్నారు. ఈ రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి పెద్ద పీట గతంలో వేసినట్టు ఇప్పుడు కూడా వాళ్ళకి ఆదరణ ఉంటామని తెలియజేసుకుంటూ 10 లక్షలు లోన్ ఇచ్చుకుంటూ మళ్ళీ 1 లక్ష అదనంగా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎలాంటి వడ్డీ చెల్లించవసరం లేదు. అలాంటి పథకం మహిళల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మనకందరూ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పింది? 2 బెడ్రూమ్లు కట్టిస్తా అని చెప్పింది. మరి అంతనపల్లి గ్రామంలో ఎన్ని బెడ్రూమ్లు వచ్చినాయని అడుగుతున్నాను. రాలేదు. మరి గతంలో తెలంగాణ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కట్టించిందా లేదా అని అడుగుతున్నాను. మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీరందరూ చేతి గుర్తుకు ఓటేస్తే 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇల్లు కట్టుకోవడానికి. గతంలో ఎవరైనా ఇల్లు కట్టుకొని ఉంటే అదనంగా రూమ్ కట్టుకుంటామంటే కూడా 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఎస్టీ ఎస్సీ వాళ్ళకు 6 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి మరి కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా టిఆర్ఎస్ చేసిన పాలనను చూసి విసిగి విరక్తి చెంది మరి మీరందరూ కాంగ్రెస్ కి రకంగా మీరు ముందుకు వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పెన్షన్లు కూడా 1000 రూపాయలు ఇస్తుంది టిఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ వస్తే 58 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి కూడా 2,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. భార్యకు కానీ భర్తకు కానీ ఇద్దరికి కూడా 58 సంవత్సరాలు నిండితే వాళ్ళకి 2,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వితంతుల పెన్షన్ కూడా 2,000, వికలాంగులకి 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్టీ ఎస్సీ వాళ్ళకి 6 సిలిండర్లు. ఇప్పుడు 1 సిలిండర్ కొనాలంటే నా అమ్మ అక్క కడుపు కాలిపోతుంది. ఎందుకంటే 850 రూపాయలు పెట్టి సిలిండర్ కొనాలంటే ఎంత భారమైన బాధను అది తెలుస్తుంది ఈరోజు మన మహిళలకి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే వాళ్ళకి సంవత్సరానికి 6 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. 1 రూపాయి మీరు కట్టకుండానే 6 సిలిండర్లు మీ ఇంటికి వచ్చి తలుపు తట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది. జై కాంగ్రెస్.
బీసీలకు ఎస్టీ ఎస్సీ వాళ్ళకి కరెంటు కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. మీరు బిల్లు కట్టవసరం లేదు. బిల్లు కట్టలేదని కట్ చేయడానికి కూడా మీ దగ్గరికి ఎవరు కూడా రారని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే రేషన్ బియ్యం 7 కిలోలు సన్న బియ్యం ఇచ్చుకుంటూ అట్లా నిత్య అవసర వస్తువులు 9 కూడా మీకు కలిపి రూపాయి మిమ్మల్ని అడగకుండానే మీ ఇంటికి రావడం జరుగుతుంది. ఇప్పుడు కిలో బియ్యానికి రూపాయి ఇస్తున్నారు. అది కూడా ఇవ్వవసరం లేదు. 9 వస్తువులు కూడా మీ ఇంటికి వస్తున్నాయి. దయచేసి గమనించండి. మరి ఇవన్నీ కూడా పార్టీ చేస్తుందంటే ఈ రోజు కాదు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇందిరాగాంధీ పరిపాలన మనం చూస్తున్నాం, రాజీవ్ గాంధీ పరిపాలన చూస్తున్నాం, సోనియా గాంధీ పరిపాలన చూస్తున్నాం. అలాగే మన యువ నాయకుడు రాహుల్ గాంధీ కూడా మరి మనకు దండ ధైర్యం ఇస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీ బడుగు